మొత్తానికి భూ ప్రకంపనలతో మయన్మార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం చూసుకుంటే ఒకే కక్షలోకి 6 గ్రహాలు రావటం వల్ల ఇది అరిష్టమని కొంతమంది పండితులు చెబుతున్నారు. ఒకే కక్షలోకి అన్ని గ్రహాలు రావటం సానుకూలత కంటే కూడా ప్రతికూలతలకే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు చెప్తుంటే ఇదంతా నాన్సెన్స్ అని కొట్టిపారేస్తున్నారు హేతువాదులు. ఒకే కక్షలోకి 6 గ్రహాలు రావటం సైన్స్ లో జరిగే ఒక అద్భుతమని, దీనివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని అంటున్నారు. మరి దీనికి సంబంధించి జ్యోతిష పండితులు ఉన్నారు, రాపర్తి ప్రసాద్ శర్మ గారు, మాట్లాడదాం. ప్రసాద్ శర్మ గారు నమస్తే అండి. సార్ ఆడియో అన్మ్యూట్ చేయరా? సార్ వినిపిస్తోందా? సార్ వినపడుతోందమ్మా. సార్ చెప్పండి. షష్టగ్రహ కూటమి అని చెప్పేసి భయపెట్టేస్తున్నారు జనాన్ని. ఈ గ్రహ కూటమి వల్ల అనేక విపత్తులు వస్తాయి అని చెప్పేసి వదంతులు కూడా ఉంటున్న నేపథ్యంలో అసలు షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది ఎలా ఉంటుందంటారు? ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రాశి వారికి కూడా ఏదో విధంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కరికి బాగోదు. అలాగే షష్టగ్రహ కూటమి రావడం వల్ల ఉగాది నుంచి కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా హాని జరుగుతుంది అని చెప్పి చాలా మంది పండితులు కొంతమంది విన్నవిస్తూ ఉన్నారు. కానీ దీనివల్ల రాశుల వారికి కానీ, నక్షత్రంలో ఉన్న వారికి కానీ, అలాగే కొన్ని గ్రహాలకు కానీ ఈ యొక్క దోషం ఎటువంటిది కూడా అనిపించదు. ఎందువల్లంటే ఇది వరకు షష్టగ్రహ కూటమి రాగానే ఎక్కడో చైనాలో ఉన్న దాన్ని మనం తెచ్చుకున్నాం. ఇలా షష్టగ్రహ కూటమి వస్తుంది, మనం కొంచెం జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాం అని చెప్తే అప్పుడు మనం జాగ్రత్త పడక చైనా నుంచి మనం ఈ యొక్క కరోనాను తీసుకొచ్చుకున్నాం. అలాగే ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భూకంపాలు కానీ, అలాగే ఎక్కడైనా విపత్తులు కానీ, దేశాల్లో అటు ఇటు కూడా ఇబ్బందులు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది గ్రహాల మీద కానీ లేదా ఇతర ప్రాంతాల మీద కానీ చూపించడం అనేది జరగదు. అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల చాలా మంది భయపడుతున్నారు. అయితే ప్రసాద్ శర్మ గారు, ఒకటి ఇప్పుడు సామాన్య శాస్త్రము శాస్త్రమే, జ్యోతిష్యము శాస్త్రమే, ఏ శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే ఒకంత భయాందోళన అనేది కామన్ గా వస్తోంది. రేపే ఇంకా 29వ తేదీన షష్టగ్రహ కూటమి జరగబోతోంది. ముందే ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి సిమిలర్ గా జరిగింది కాబట్టి భయపెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. కానీ నిజంగా చెప్పండి, షష్టగ్రహ కూటమి వల్ల నిజంగా ఊహించని ఏమైనా విపత్తులే జరుగుతాయా? గతంలో జరిగిన సంఘటన ఇప్పుడు కరోనా లాంటిదని మీరు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ గ్రహాల్లో శని రాహువులు కూడా ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం ఇంకెలా ఉండబోతోంది అంటారు? ఇది అమావాస్య తిథి వల్ల రావడం వల్ల మనకి షష్టగ్రహ కూటమి వల్ల మనకి అంత ఇబ్బందులు అయితే ఏం లేవమ్మా. ఈ యొక్క ఇది వరకు షష్టగ్రహ కూటమి అమావాస్య తిథిలో మనకు రాలేదు. ఈసారి అమావాస్య తిథి, ఆ తర్వాత శని రాహు ఉండడం వల్ల శని రాహు కూడా కొంచెం విపత్కారకుడు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. మంచి చేసేవాడు ఆయనే, చెడు చేసే ఆయనే. అందువల్ల దానివల్ల మనం భయపడవలసిన పని ఏమీ లేదు. ఈ షష్టగ్రహ కూటంలో రావాల్సినవి ఏంటంటే ఇతర దేశాల నుంచి మనకేమో యుద్ధ ప్రాతిపదికన ఏదైనా యుద్ధాలు కానీ, గొడవలు కానీ, అలాగే భూకంపాలు కానీ ఇలాంటివి ఏమైనా సంభవిస్తాయి. కానీ ఈ యొక్క రాశి వారికి బాగోదు, ఆ రాశి వారికి బాగోదు, లేకపోతే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతాయని చెప్పి కొంచెం వాటికే మనం ఆలోచించుకోవాలి. మిగతావి అయితే కనుక ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఎటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు. అయితే ఇది ఎక్కువగా చూపించేది ఏంటంటే భూకంపాల మీద, అలాగే గ్రహస్థితి మీద. గ్రహస్థితి అంటే మనం ఈ దేశానికి కానీ ఇంకో దేశానికి కానీ మనకైతే కనుక ఈ సంవత్సరంలో నేను చాలా చక్కగా వివరిస్తున్నాను. ఈ సంవత్సరంలో మనకైతే కనుక ఎటువంటి ఇబ్బంది లేదమ్మా ఈ షష్టగ్రహ కూటమి వల్ల. సో జ్యోతిష శాస్త్రం ప్రకారం భారత్ కైతే ఎలాంటి ఇది లేదు. మీరు అన్నట్టుగా ఈ రాశులు ఎటువంటి విపత్తు లేదు.
ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎస్, అంటే మనమే భారతీయులమే నమ్ముతాం యాక్చువల్ గా. రాసులు నక్షత్రాలు ఇవన్నీ మీరు అన్నట్టు వ్యక్తిగత జాతకం లేకపోతే పాలించే రాజును బట్టి దేశం యొక్క జాతకం అనేది మన భారతదేశం వరకు పరిమితం కనుక వాటికి సంబంధించి చూసుకున్నా కూడా భారత్కి అయితే ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలు కూడా కొంత ఆ భూకంప తీవ్రతను ఫేస్ చేసిన సందర్భం కూడా ఉంది కదా. మనం అయితే కనుక ఇది అంత పర్టికులర్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఏంటంటే ఉగాదికి మొదలైంది, ఇది అమావాస్య తిథిలో మొదలవడం వల్ల దీని ఇబ్బంది అంతలా మనకు చూపించదు. ఇది ఎక్కువగా ఇరాన్ కానీ అలాగే మలేషియా, సింగపూరు, ఆస్ట్రేలియా ఇలా ఇతర దేశాలు, అంటే ఒక్కో దేశానికి ఒక్కో విధానంలో ఉంటుందమ్మా. ఈ యొక్క దేశం ఇప్పుడు మన పేరుని బట్టి కూడా, మనం ఏ పేరు అయితే చూసుకుంటున్నామో, మనం పేరుని బట్టి ఎలా అయితే గ్రహస్థితి చూసుకుంటున్నామో అలాగే దేశాల యొక్క ఇరానో, ఇరాకో ఇలాగా దేశాలు ఉన్నాయి కదా, దేశాల యొక్క పేర్లు బట్టి కూడా ఈ షష్టగ్రహ కూటమి దానికి పనిచేస్తుంది. పలానా చోట ఈ భారతదేశానికి అయితే కనుక ఎటువంటి విపత్తు లేదు. భారతదేశానికి కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ ఇలా కొన్ని ఉన్నాయి, వీటికి ఎటువంటి విపత్తు లేదు. ఎందువల్లంటే ఆ యొక్క దేశ నామకరణాన్ని బట్టి మనం చూసుకుంటే కనుక కొన్ని దేశాలకే ఈ యొక్క విపత్తు అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే బాగుందని చెప్పి రాశులకి, నక్షత్రాలకి అన్నిటికి కూడా అంటగడుతున్నారు. వాటి వల్ల కొంతమంది భయాందోళన చెంది ఉగాదికి బయటకు వస్తే వీపు పచ్చడైపోతుందని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. అదే కొత్త ఏడాది ప్రారంభమవుతుందని ఉత్సాహపడాలో, లేకపోతే ముందు రోజే ఈ షష్టగ్రహ కూటమి ఉంది, పలానా రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే చాలా ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసుకున్న వాళ్ళని కూడా చూసాం మేము. ఎందుకంటే ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో జరుగుతున్న వదంతుల కారణంగా. సో అలాంటివి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అదే అంటున్నాను, ఉగాదికి బయటకు వెళ్తే వీపు పచ్చడైపోతుందని చెప్పే వాళ్ళు కొంతమంది నేను చాలా మంది చూశాను. అయితే అటువంటి ఉదంతులు ఏవి కూడా నమ్మద్దు, అటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు దీనికైతే కనుక మనం షష్టగ్రహ కూటమి ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, దానివల్ల బయటకు వెళ్ళకూడదు, లేకపోతే ఈ రాశుల వాళ్ళకి బాగోలేదని చెప్తున్నాం. జనవరి 1కి ఎవరో కూడా బయటకు వెళ్ళొద్దు, మీరు అవి చేయొద్దు ఇవి చేయొద్దు అంటే ఎవరైనా ఆగుతారమ్మా? దానికైతే ఆగరు. మనం చేసేది మన భారతదేశంలో ఉగాది అనగానే చక్కగా ఉగాది పురస్కరించుకుని ఇంట్లో పూజా కార్యక్రమం అంతా కూడా ఆచరించుకుని దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు ముగించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది అనగానే ఎక్కువగా కర్ణాటక నుంచి కానీ అలాగే తమిళనాడు నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎక్కువగా వెళ్ళేది ఈ శ్రీశైలం దర్శనం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు శ్రీశైలం ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున బయటకు వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడతారు అనేసరికల్లా చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా మంది ఫోన్లు చేసి ఏమంటే ఉగాది గట్ట బయటకు వెళ్ళొచ్చా, గుడి దేవాలయంకి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళొచ్చా లేదా అని చెప్పి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ యొక్క దైవ దర్శనాలకి వాటికి మనం వెళ్ళడం అనేది చాలా విశేషం. దానివల్ల చాలా మంది ఈ ఉదంతులు అన్ని కూడా నమ్మి చేయొచ్చా చేయకూడదా అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైట్ శర్మ గారు ఎస్, మీరు చెప్తున్నారు ఇప్పుడు చాలా మంది భయాందోళనకు గురవుతున్నారని. కానీ అసలు జనమేమనుకుంటున్నారు? ఎందుకంటే రేపే ఈ రోజు రాత్రి నుంచి దాని ప్రభావం స్టార్ట్ అవుతుందని జ్యోతిష పండితులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఒక విపత్తు చూసాం కనుక దానికి కాస్త ఆపాదించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. మీరైనా మేమైనా సరే కొంచెం ఆలోచన అనేది వెళ్తుంది. కాస్త జ్ఞానాన్ని అందించే ప్రయత్నమే, ఏమైనా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం.